ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎండల తీవ్రత ఎంత ఉందో తెలియదు కానీ ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇక్కడ లోక్సభ ఎన్నికల హీట్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. ఇటు ప్రతి పార్టీ కూడా తమ మేనిఫెస్టో సభలతో అట్లే హోరెత్తిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ నాయకులు కూడా తమ ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునేదానికి, తమ పొలిటికల్ మైలేజ్ పెంచుకునేదానికి తమ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఇక పోలింగ్ సమయం కూడా దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో ఇక తెలంగాణలో కాంగ్రెస్ విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాల గురించి ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శివకుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వారి విజయావకాశాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి ఇప్పుడు చర్చిద్దాం. ముందుగా డాక్టర్ శివకుమార్ గారు నమస్కారం, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. ముందుగా మీ నేపథ్యం గురించి చెప్పండి సార్. ముందుగా వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకు మీకు నమస్కారం. నేను డాక్టర్ శివకుమార్ లాల్ అంటారు. మొత్తంగా వృత్తిపరంగా నేను వైద్యుని. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి ఆయన ఆ ఫేస్ కానీ ఆ అట్రాక్షన్ కానీ ఆయన ఉన్న ఆ ఇదితోని కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సిటీ యూత్ కాంగ్రెస్ కానీ, లేకపోతే స్టేట్ యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, తర్వాత హైదరాబాద్ సిటీ కాంగ్రెస్లో వైస్ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. తర్వాత ఏదైతే ఏపీ ఉమ్మడిగా ఉన్నప్పుడు స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూనే ఉన్నాను. నేను ప్రస్తుతం ఉండేది బన్సలాల్పేట్ డివిజన్ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా యువజన కాంగ్రెస్లో ఉన్నప్పుడు నా కాలేజ్ నేపథ్యంలో, అంటే ఇంటర్మీడియట్ నుండి నేను కాలేజ్లో ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి నేను ఒక సభ్యత్వంగా ఉండేది. నేను సిటీలో అప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఫస్ట్ స్టార్ట్ కావడం అయింది. ఆ తర్వాత పోస్టులు పెరిగినాయి. ఆ తర్వాత పీజేఆర్ గారితో మాకు మంచి సత్సంబంధాలు ఉండే, అనుభవం ఉండే. 1994లో పీజేఆర్ యువసేన అని చెప్పి ఆ యువసేన స్థాపించింది కూడా నేనే, అధ్యక్షుడిని కూడా. నా క్లినిక్ ఇనాగ్రేషన్ కూడా పీజేఆర్ గారే చేయడం జరిగింది 94లో. అయితే పీజేఆర్ గారితో అంత సత్సంబంధం ఉండే. దాని తర్వాత మిగతా నాయకులకు అందరితో కూడా మమేకంగా ఉంటుండే. అదే కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా మంచి సత్సంబంధాలు ఉండే. 2004కి ముందు నుంచి ఆయన ఏదైతే రచ్చబండ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్కి పోయే వరకు కూడా మంచి ఇదిగా ఉండే. ఎక్కడ కలిసినా డాక్టర్ ఆల్వెల్ అని ఇట్లా భుజాలు తట్టేవాడు. ఆయన పేరు తలుచుకుంటే ఈరోజు కూడా మా భుజాలు ఈరోజు కూడా పులకరించిపోతుంటాయి. అది పరిస్థితి. అదే కాకుండా పీజీఆర్ గారితో మంచి సత్సంబంధాలు ఉండే. ఆయన ఒక సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ తీసుకెళ్తే ఆయన గారు ఖచ్చితంగా దగ్గరుండి సాల్వ్ చేయడం జరిగింది. ఆయన కారులో అప్పట్లో అంబాసిడర్ కార్ 95 నెంబర్లో తిరిగేవాడు. ఈవెన్ ఈరోజు ఇక్కడ పెద్దమ్మ గుడి కట్టించడానికి కూడా అప్పట్లో ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి సీఎం హయాంలో దగ్గర 7 నుంచి 8 కోట్ల రూపాయలు నిధులు గుడికి స్పెషల్ ప్యాకేజ్గా తీసుకొచ్చి ఆ గుడిని అభివృద్ధి చేయడం జరిగింది. అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా ఏదైతే ₹1,00,000 లోన్ మాఫీ అంటే ఈ ఆంధ్రజ్యోతిలో బడాబాబులకా పేదవాళ్ళకా అని చెప్పి ఒక ప్రశ్నించడంతో మొత్తానికి 40,000 కోట్ల రూపాయలు, ₹1 తక్కువ ₹1,00,000 మాఫ్ చేయించింది నేనే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విమెన్ ఇంతమంది అంటే అన్ని విభాగాలలో కూడా అది 40,000 కోట్ల రూపాయలు ఆ టైంలో చేపించడం జరిగింది. ఆర్ ఏ ఇష్యూ ఉన్నా డైరెక్ట్ అధికారులకు కానీ లేకపోతే మా నాయకులకు కానీ తీసుకొని వెళ్ళి సవినయంగానే తీసుకుపోయేది. మంచి ఒక సత్సంబంధాలు ఉండేది. ఈరోజు కూడా ఆ యాంటీ పార్టీలో ఉన్నప్పుడైనా మేము ఇచ్చిన సూచన సలహాలు కూడా తీసుకునేవాళ్ళు. గత ప్రభుత్వంలో కూడా ఈవెన్ కేసీఆర్కి కూడా ఎన్నో సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కేటీఆర్కి కూడా నేను గతంలో ఆ పబ్లిక్ టాయిలెట్స్ గురించి చెప్తే అది మోడర్నైజ్ టాయిలెట్ అని చెప్పి అది మొత్తానికి కొంప ముంచేసేలాగా చేసిండ్రు. అది కాకుండా మొత్తానికి అధికారులల్లా ఈరోజు కూడా మంచి పేరు ఉంది. ఆర్ ఏదన్నా ఇష్యూ ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఏదైతే ఇష్యూ సాల్వ్ చేస్తాడో అంత అంటే ఇష్యూని కూడా మేము దగ్గరుండి సాల్వ్ చేసుకునేంత దమ్ము సత్తా మా దగ్గర ఉంది. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా ఏ పార్టీకి పోకుండా, ఏ పార్టీలో చేరకుండా అంకితభావంతో పనిచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ అధికార పదవి రాజశేఖర రెడ్డి గారు ఇస్తున్నారు అనుకోకుండా రచ్చబండి వయసు వచ్చి ఉంటే బాగుండేది. ఆ టైంలో నాకు ఎప్పుడైతే నామినేటెడ్ ఇస్తానో అప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాన్ సింగ్ అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది.
ఆర్ తర్వాత స్టేట్కి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఇంకొక అతను ఆయన కూడా స్టేట్ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత రచ్చబండ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాలేదు, తర్వాత పోయింది. గతంలో మా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో శశిధర్ రెడ్డి అని చెప్పి చెన్నారెడ్డి గారి తనయుడు ఉండే. చెన్నారెడ్డి గారితో కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉండే. 89లో చెన్నారెడ్డి గారు అప్పుడు చేవెళ్ళ అక్కడ ఆ ప్రాతినిధ్యం చేసేవాడు. 89లో సనత్ నగర్ నియోజకవర్గంకి తీసుకొచ్చి ఆయన అప్పటికి పార్టీ వదిలేసి ఉన్నాడు. తర్వాత వేరే పార్టీలు ఉండే, ఉదయించే సూర్యుడు అనే ఒక పార్టీలో నాదెండ్ల భాస్కరరావు గారి పార్టీలు ఉండే. ఆయన మళ్ళీ బేగంపేటలో కార్పొరేటర్ యాదయ్య అని ఉంటాడు. 86లో ఆయన కార్పొరేటర్ అయిండు. ఆయన ఇంకో మధుసూదన్, ఇంకోటి నారాయణ స్వామి, ఇంకొక 3-4 కలిసి వాళ్ళతో పాటు పటేల్ శ్రీనివాసరెడ్డి అని చెప్పి మా మిత్రుడు, వాళ్ళు ఇంకా మీ పెద్దవాళ్ళు అయితే లేరు, ఈ వీళ్ళైతున్నారు. ఈవెన్ చెన్నారెడ్డి గారికి అప్పటికి 2 కిడ్నీ ఫెయిల్యూర్లు, ఒక కిడ్నీ వేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇంకో కిడ్నీ కూడా ఫెయిల్యూర్ అయితే ఇట్లా ఆయన మా భుజాల పైన చేతులు వేసుకొని నడిచిన రోజులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన సనత్ నగర్ కాన్స్టిట్యున్సీకి గెలవడము, ముఖ్యమంత్రి కావడము, ఆ తర్వాత ఆయన గవర్నర్గా వెళ్ళిపోయిన తర్వాత ఏదో కమ్యూనల్ రైట్స్ ఆయన గవర్నర్ వెళ్ళిపోయినాక తర్వాత మళ్ళీ అలా తనేడు మరి శశిధర్ రెడ్డి గారిని బై ఎలక్షన్లో గెలిపించమనడము. ఆ బై ఎలక్షన్లో కూడా మేము గెలిపించడం జరిగింది. ఆయనకు ఒక కొత్త పోర్ట్ఫోలియో, అప్పటి వరకు అసలు మినిస్ట్రీలో ఆ పోర్ట్ఫోలియో లేదు. ఏదైతే పొల్యూషన్ శాఖ మంత్రి కానీ కొత్త పోర్ట్ఫోలియో ఇచ్చి ఆయనకు అయ్యి చేయడం. కానీ నేను ఎందుకు ఈ మధ్యన మళ్ళీ ఈ టాపిక్ తీసుకొచ్చినంటే, రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఏదైతే ఇంటెలిజెన్సీ రిపోర్ట్ అయిన తర్వాత శశిధర్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్పడం జరిగింది. మీరు మీ లెటర్ మీద ఈ డాక్టర్ శివకుమార్ లాల్ గారు సనత్ నగర్ నియోజకవర్గం చెందిన వ్యక్తి, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని 2 లైన్లు ఇస్తే నాకు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కానీ రోషయ్య పీరియడ్లో కానీ నామినేటెడ్ పదవి వస్తుండే. కానీ ఆయన అక్కడ అది ఇవ్వకపోవడంతో కూడా నాకు అక్కడ ఒకటి ఆగింది. తర్వాత అట్లా జరిగిపోయింది. తర్వాత మధ్యన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొట్టు ఉంటే కూన వెంకటేశం గౌడ్ అని చెప్పి ఆయన ఉంటే కూడా సనత్ నగర్కి ఆయన కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న రీసెంట్లీ కూడా ఏదైతే ఎన్నికలు జరిగినాయో అక్కడ కొంచెం తర్జన భజన జరిగింది. కోట నీలిమ అని చెప్పి కొత్త ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఆమెకు కొంచెం కాన్స్టిట్యున్సీలో ఎవరు లీడర్ ఏంది తెలియదు. తర్వాత అక్కడ వేరే వాళ్ళు కూడా మాకు కావాలా అనే రకంగా ఆ గ్యాప్లో కొంచెం మొన్న సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇంత ఊపు ఉన్నా కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుందని గత 2.5-3 సంవత్సరాల నుంచి మేము ఏ డిబేట్లో మాట్లాడినా చెప్పడం జరిగింది. ఇటు రేవంత్ రెడ్డి గారు దూకుడుగా పోతున్నా ఈరోజు మేము టీవీ ఛానళ్ళల్లో ఖచ్చితంగా ఎన్నో టీవీ ఛానళ్ళల్లో కూర్చొని ఈరోజు డిబేట్లో ఆపోజిషన్ పార్టీ వాళ్ళతో వాదించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 60 నుంచి 65 సీట్లు కైవశం చేసుకుంటుంది, రేపు అధికారంలోకి వస్తుంది, పూర్వ వైభవం ఉంటుందని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే 89లో మరి చెన్నారెడ్డి గారి అధ్యక్షతన ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, మళ్ళీ తర్వాత అదే దిశగా రాజశేఖర రెడ్డి గారు 2004లో ఎట్లయితే పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఆ తర్వాత కొంచెం పార్టీ ఈ తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ కొన్ని మాయమాటలు చెప్పి సోనియా గాంధీ గారి దయ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ అన్నాడు. కానీ పార్టీ విలీనం చేస్తా అని చెప్పి అక్కడ మోసం చేసి ఇక్కడ వచ్చి నిలబడి ఆయన సపరేట్గా నిలబడడం. ఆ 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇబ్బందుల పాలైనా ఖచ్చితంగా మేము అట్లా అదే పద్ధతిగా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. రేపు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా పరిపాలన చేస్తానని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది, ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరుగుతుంది. మేము యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్లుగా మేము కూడా రేపు ఏదైతే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో అది ఖచ్చితంగా పూర్తి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుత ఎలక్షన్ల విషయానికి వస్తే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఇక్కడ జరిగేటటువంటి లోక్సభ ఎన్నికల్లో మీ విజయ అవకాశాలు ఎలా ఉంటాయి మీ బీఆర్ఎస్ పార్టీ మీద? లోక్సభ ఎలక్షన్లో ఈరోజు బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఇది లేదండి. ఒక బీజేపీ కాంగ్రెస్కే టఫ్ ఉంటుంది తప్ప అందులో కూడా కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 15 అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. 12 నుంచి 14 అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. వారు బీఆర్ఎస్ 1-2 లేదంటే బీజేపీ కూడా సింగిల్ డిజిట్కే ఈరోజు పరిమితం కావాల్సి వస్తుంది. చూసుకుంటే పార్టీల్లో వలసల నేపథ్యంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మా సైడు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి 20 మంది మాతో టచ్లో ఉన్నారు అంటూ ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ఇక కేసీఆర్ అయితే
ఒక అడుగు ముందుకేసి మా సైడు 25 మంది మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నా అంటున్నారు. దీనికి రేవంత్ రెడ్డి కొంచెం ఘాటుగానే స్పందిస్తూ మేము మొత్తం ఫుల్ హై టెన్షన్ వైర్లే పెట్టేసాము, ఇక్కడి నుంచి అక్కడికి పోయేది ఉండదు, ఎవరైనా మీ పార్టీ వాళ్ళు వచ్చారంటే మాడి మసైపోతారంటూ కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేశారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అసలు ఈ వలసలు నిజమే అంటారా? టచ్లో ఉన్నట్లేనా? అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఈరోజు ఓటేసిండ్రు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వల్ల ప్రజలకు ఒరిగింది ఏం లేదు, నష్టం జరిగింది అనేది ఈరోజు ప్రజలు ఒక నిర్ణయం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజారిటీ ఇచ్చి అధికారం ఉంది. 100 రోజులలో 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు అలా 5 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిపి కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో కూలిపోతుంది, ముఖ్యమంత్రి పక్కన పోతాడు, లేకపోతే ఏక్నాథ్ షిండే అవుతాడు, లేకపోతే మొత్తానికి పార్టీ ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలు పట్టం కట్టిన పార్టీ. 5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఏ డోకా లేకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సజావుగా పరిపాలన చేస్తుంది. కానీ ఇటు బీజేపీకి లక్ష్మణు లేకపోతే బీఆర్ఎస్కి నాయకులు ఎందుకు కాంగ్రెస్ పార్టీ పోతుందని చెప్తున్నారో అర్థం కాలేదు. వీళ్ళు మొత్తానికి రాష్ట్రం పేరు చెప్పి, కాళేశ్వరం పేరు చెప్పి, లేకపోతే మిషన్ కాకతీయ పేరు చెప్పి ఎన్నో కమిషన్లు లూటీలు చేసిండ్రు, దోచుకున్నారు. వాళ్ళేమో 9.5-10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాలంట. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం చేస్తుంది. 100 రోజులలో గ్యారంటీ అన్నాము, 100 రోజులలో చేస్తామన్నాం. ఈరోజు ఇప్పుడు పార్లమెంట్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో 100 రోజులు ఉంది, 100 రోజులు ఇంకా 100 రోజులు అయింది, నో ప్రాబ్లం. మధ్యాహ్నం ఇప్పుడు అక్కడ చూస్తే ఖజానా ఖాళీ, మీరంతా మొత్తం ఉన్న 9.5 సంవత్సరాల దోచుకొని పోయినరు, అక్కడ ఏం లేదు. మొత్తానికి ఆ పరిపాలన సజావు చేయడానికి అయితే టైం పడుతుంది కదా, సెటిలైట్ కావడానికే టైం పడుతుంది. అంత లోపల అన్ని మంత్రివర్గంలో రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్స్లో ఏ మంత్రిత్వ శాఖలో చూసినా ఖజానా మొత్తం ఖాళీ ఉంది. మొత్తానికి అప్పుల రాష్ట్రం చేసేసి పోయినారు ఒక్కొక్కరి మీద. గతంలోనే అప్పులున్నాయని చెప్తూనే 100 రోజుల్లోనే మీ హామీలన్నీ నెరవేర్చేస్తామని చెప్పి మాట అయితే ఇచ్చారు కదా. ఇదైతే వీళ్ళు అప్పులు చేసిండ్రు, లేకపోతే కాళేశ్వరం కానీ లేకపోతే దోచుకున్నారు అనేది మేము కాంగ్రెస్ పార్టీ పరంగా చెప్పడం జరిగింది. కానీ దోచుకున్నారంటే మొత్తం 2014లో మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే కేసీఆర్ ఉన్న 39.5 సంవత్సరాలలో అసలు ఖజానా మొత్తం ఖాళీ చేస్తాడని అంత ఖచ్చితంగా ఎవరు అనుకోరు. కనీసం పరిపాలన సంబంధించిన ఉంటే అనుకుంటే ఆడ మొత్తానికి కాలికుండలు పెట్టి వెళ్ళిపోయాడు. ఇన్ని లక్షల కోట్లు అంటూ చెప్తూనే వస్తున్నారు కదా, ఒక అంచనా అయితే ఉంటుంది కదా, ఆ అంచనాకి తగ్గట్టే కదా హామీలు ఇస్తారు. అంటే అంచనాకు తగ్గట్టు అంటే మన రాజ్ కుమార్ గారు ఒకటి పార్టీ పరంగా ఇది కాకపోతే ఇది ఉంటుంది అనేది ఉంది. మొత్తానికి ఆయన లాజిస్టిక్స్ లేకుండా మొత్తానికి అసలు ఒక నెల రోజులు కూడా అసలు పార్టీని నడిపించలేని పరిస్థితుల్లో తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టిపోయిందంటే కేసీఆర్కి కనీసం సిగ్గుచేటు. అలా మంత్రులకు కానీ లేకపోతే అలా ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ లేకపోతే అలా షాడో ముఖ్యమంత్రి అనుకున్న కేటీఆర్కి వీళ్ళందరికీ కూడా ఇంత కూడా కనీసం సిగ్గు లజ్జ కానీ ఏమీ లేదు. ఈరోజు వాళ్ళ సొంత కూతురు లేకపోతే వాళ్ళ అక్క హరీష్ రావుకి మరదలు ఒక తెలంగాణలో ఒక ఆడపిల్ల సారదంద చేసిందంటే ఎంత సిగ్గుచేటో వాళ్ళు ఒకసారి అది ఆలోచిస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఖజానా ఈరోజు ఖాళీ పెట్టిండ్రు, నో డౌట్. అట్లయినా ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈరోజు కుట్రపూరిత అరెస్ట్ అయితే ఈరోజు కక్ష సాధింపు అనేది కవిత మీద చేస్తుంటే ఇది బీజేపీ వాళ్ళు చేసిన తప్పిదం. ఇది చేసిన ఇప్పుడు చేసింది కనీసం అసెంబ్లీ ఎలక్షన్లో చేస్తుంటే వాళ్ళకి ఇంకో కొంచెం ప్లస్ అయ్యేది. అది మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము చెప్పడంతో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఇది చేస్తే మాకు ప్లస్ అవుతుంది అనుకొని వాళ్ళు ముందుకు వచ్చిన తప్ప, కానీ దానివల్ల ఇటు కేసీఆర్ కానీ అటు మోడీ కానీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఇంకా ఉంది. ఇటు గల్లీలో తిడుతున్నారు, ఢిల్లీలో పోయి దోస్తీ చేస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోదీ ఒక్క మాట మాట్లాడాడు కవిత మీద, కేసీఆర్ సొంత కూతురు జైల్లో ఉంటే మాట్లాడాడు. అంటే మొత్తానికి ఏంది, ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయ్యే వరకు మనం ఇట్లనే ఈ దోబూచులాట ఆడదాము, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ యథాస్థితిగా కవిత వచ్చేస్తే మళ్ళీ కామన్గా ఉందాం అనుకుంటున్నా. ఈరోజు సొంత కూతురు లోపలికి పోతే, నీ కూతురు కనుక లిక్కర్ స్కామ్ చేయకపోతే కేసీఆర్ ఇంత మాయ మాటలు చెప్పేటోడు, మాటల మాంత్రికుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఈరోజు ఒక్క మాట మాట్లాడతలేడు. ఇప్పుడు ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ అది పేరు తీయకుండా మాట్లాడడం జరుగుతుంది. పేరు తీసి నా కూతురు అనో లేకపోతే కవిత అనో మాట్లాడడం లేదు. మొత్తానికి పేరు తీయకుండా
మాట్లాడడం అది ఆయన ఆల్రెడీ ఆయన స్ట్రాటజీ వేరు, కేసీఆర్ది చాలా తెలివిగా అనుకుంటాడు. కానీ అది ఒక రకంగా హిందీలో ఒక సామెత ఉంది, షానా కవా ఏదో ఖాతా అని. అట్లా ఆయన మా ఏమంటారు, మొత్తానికి నేను అతి తెలివిపరుని అనుకుంటాడు. అతి తెలివిపరి చూపించాడు. ఎందుకంటే పరిపాలన తెలంగాణను ఉద్దేశంలో పెట్టుకొని నీకు ఇచ్చినప్పుడు ప్రజలకు మేలు జరిగేటట్టు నీ కుటుంబ పాలన తేవద్దని స్వయాన నేను కేసీఆర్ గారికి సూచన సలహాలు ఇవ్వడం జరిగింది 2014లో. ఎట్లయితే ఎన్టీ రామారావు గారు కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కానీ అప్పట్లో పి జనార్దన్ రెడ్డి కూడా వాళ్ళ కుటుంబాలకి ఎవరిని కూడా రాజకీయంలోకి తీసుకురాలేదు. మీరు కూడా అట్లనే తీసుకురావద్దు. ఒక సాధారణమైన కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లే మీరు ట్రీట్మెంట్ చేయండి, అప్పుడు చూడండి ఎట్లుంటుంది అనేది కొన్ని సూచన సలహాలు. అప్పుడులో కాంగ్రెస్ పార్టీ ఏవైతే చేయలేదో మీరు ఇవి దాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని చెప్పి కూడా సూచన సలహాలు ఇస్తే అవి తీసుకొని దాన్ని దుర్వినియోగం. ఈరోజు కాన్స్టిట్యున్సీ వైజ్గా ఏదైతే ఎమ్మెల్యేస్కి పెట్టిన బిల్డింగ్లు ఉన్నాయో అది కూడా నేను ఇచ్చిన అడ్వైజే. ఎందుకంటే మొత్తానికి గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళ ప్రాంతంకి ఊరికేని ఇక్కడ సిటీకి వచ్చి ఇక్కడే ఉంటే అక్కడ ఎమ్మెల్యే లేడు అనేది ఆ ప్రజలంతా ఇక్కడ సిటీకి రావాల్సి వస్తుంది. కాన్స్టిట్యున్సీలోనే ఒక ఆయనకు సపరేట్ ఒక ఇల్లు అనేది ఉంటే అది ఓవరాల్గా గవర్నమెంట్ నుంచే అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండని ఇంకే గవర్నమెంట్ అని ఉండని అక్కడ ఎమ్మెల్యే గారు మంత్రి అయినా సరే ఆ పర్టికులర్ ప్లేస్లో వారంలో 3 రోజులు 4 రోజులు ఆ కాన్స్టిట్యున్సీలోనే అక్కడే ఉంటాడు అనుకుంటే అన్ని డివిజన్ల వారు కానీ అక్కడ వచ్చి ఆయనను కలుస్తారు. హైదరాబాద్కి వచ్చి ఆయనకు వినతి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది చేస్తే బాగుంటుంది అని చెప్తే దాన్ని మొత్తానికి ఎమ్మెల్యేలకు అని చెప్పి కట్టించి దాన్ని ఇప్పుడు అన్ని మొత్తం పార్టీ ఆఫీసులు చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే 6 గ్యారంటీలు, 420 హామీలు, ఇవన్నీ కేవలం 100 రోజుల్లోనే. కానీ ఇప్పటి వరకు ఎన్ని అమలు చేశారు, ఎన్ని గ్యారంటీలు పూర్తి చేశారు, ఎన్ని హామీలు నెరవేర్చారు? మొత్తానికి ఏదైతే 6 గ్యారంటీలు 120 అంశాలు అనేది వాస్తవము, ఆ మేనిఫెస్టోలో ఉన్నది. అది మళ్ళీ సపరేట్గా చెప్పడం ఏం లేదు. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో బిలో పవర్టీ లైన్ ఏదైతే ఉందో మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదొక మాట చెప్పిండ్రు. బంజారాహిల్స్లో ఉన్న వాళ్ళకు కూడా వైట్ కార్డు ఉంది, అవన్నీ ప్రక్షాళన చేయాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా మనం 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఎట్లా ఇస్తాము, లేకపోతే 500కే గ్యాస్ ఎట్లా ఇస్తాం అనేది ఒక మాట. బిలో పవర్టీ లైన్ అన్నప్పుడు బీపీఎల్ వాళ్ళకే ఇస్తామనేది అది కొంచెం కొంతమందికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీ కరెంట్ కూడా అనుభవిస్తుండ్రు. తర్వాత 500 రూపీస్ గ్యాస్ కూడా వచ్చిన వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళకి వస్తూ ఉంటుంది. అది ఆల్రెడీ చేయడం జరుగుతుంది. అది ఒక ప్రాసెస్లో ఇంకొక గ్యారంటీ ఉంది. అది జస్ట్ ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత అది కూడా పూర్తి చేస్తారు. సరే అండి, ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకసారి చూద్దాం. అధికారుల విషయంలో మాత్రం సిఐడి ఒక అడుగు ముందుకేసి వాళ్ళని వెంటనే తీసుకొని వచ్చింది, అరెస్ట్ చేసింది, లోపలికి పంపించింది. కానీ ఇప్పుడున్నటువంటి నాయకుల విషయంలో మాత్రం అంత దూకుడు ఎందుకు ప్రదర్శించలేకపోతుంది? ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద 100 రోజులు కాన్సన్ట్రేట్ పెట్టి ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పరంగా ఆ 100 రోజులు 4 నెలలను ఇప్పుడు ఉన్న లీడర్లను అందరూ వాళ్ళు చేసిన స్కామ్ల మీద గిట్ట అనుకుంటే అసలు నిజంగా కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్లో చాలామంది లోపల ఉంటారు, ఈరోజు ఎవరు బయట ఉండరు. కానీ ఆ పరిస్థితి చేస్తే ఇప్పటికే ఏం చేయకముందే కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చేస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట మాట్లాడినారు, కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ కక్ష సాధింపు ఇంకా మేము మొదలు పెట్టలేదు, మొదలు పెడితే మటుకు చెర్లపల్లి జైల్లో నీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము. నువ్వు లీకులు కూడా ఇస్తున్నారు కదా, ఏమని పలానా వాళ్ళు లీకులు ఇస్తున్నారు. అలాంటప్పుడు అది బయట పెట్టచ్చు కదా, వాళ్ళని కూడా లోపలికి పంపించచ్చు కదా. అధికారుల పట్ల అలా, నాయకుల పట్ల ఇలా ఎందుకు? లేదు అంటే అధికారులను ఇమీడియట్ ఫోన్ ట్యాపింగ్లో అధికారులు చేసింది కొంచెం ఎక్కువ ఉంది. వాళ్ళని లోపల తీసుకొని కస్టడీలో తీసుకొని వాళ్ళు ఇంట్రాగేషన్ చేసినప్పుడే, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసినప్పుడే వాళ్ళు మా పెద్ద బాస్ చెప్పిండు, పెద్ద ఆయన చెప్పిండు అన్నాడు. పెద్ద ఆయన అంటే ఎవరు? మళ్ళీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆరే. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ స్టంట్లో కేసీఆర్ గారిని తీసుకుపోయి జైలు వేస్తే మీరు మీ మీడియా వాళ్ళు ఏమంటారు, లేకపోతే ప్రజలు ఏమంటారు? ఇది కక్ష సాధింపు, కేసీఆర్ గారు చేసిన మళ్ళీ ఇంకొక కొత్త రకమైన సానుభూతి పొందాలనే కదా. అంటే తప్పు చూపించి లోపల వేయాలి కదా. ఇప్పుడు చేస్తే అది ప్రజలు ఏదో కక్ష సాధింపు అనుకుంటారని చెప్పి తప్పు చేసిన వాళ్ళని అలా వదిలేయకూడదు కదా.
ఎవరిని కూడా వదిలేది లేదండి. మొత్తానికి రాజ్ కుమార్ గారు ఎవరిని వదిలేదు లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈ ఎలక్షన్ వరకు కొంచెం సైలెంట్ ఉంటారు. ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే ఆ పని సజావుగా జరుగుతుందో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరిని వదిలేదు లేదు. ఎలక్షన్ కోడ్ అనుకుంటే ఇప్పుడు కవిత విషయంలో కానీ అలాగే కేజ్రీవాల్ విషయంలో కానీ ఎలక్షన్ కోడ్లోనే కదా లోపలికి పంపించిండు అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన స్టైల్. స్టేట్ గవర్నమెంట్కి దాంట్లో సంబంధం లేదు. బీజేపీ ఆల్రెడీ కక్ష సాధింపు చేస్తుంది అనేది గతంలో మనం ఎన్నోసార్లు చెప్పినాం. వాళ్ళ పార్టీలకు పోతే ఈడీ రాదు, ఐటీ రాదు, ఐడి రాదు. లేదనుకో ఇక్కడ వాళ్ళ మాట వినకపోతే మటుకు ఖచ్చితంగా ఈడీ దాడులు. సరే, ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే గతంలో పవర్ కట్స్ అనేవి లేవు, నీటి సమస్య లేదు. కానీ ఈ 100 రోజుల కాలంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కొంతకాలంలోనే పవర్ కట్ కానీ ఇటు నీటి సమస్య కానీ ఎక్కువైపోయింది. అంటే ఇలాగే పోతే బెంగళూరు తరహా పరిస్థితులు హైదరాబాద్ కూడా రావచ్చు అనే విధంగా పరిస్థితి తయారవుతుంది. లేదు, మొత్తానికి మొన్న ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది. ఇదేదో డ్రామాలు చేస్తుండ్రు, ఎవరన్నా కరెంటు తీసిండ్రు లేకపోతే అనేది ఖచ్చితంగా కావాల్సుకొని ఎవరైనా చేస్తే దీంట్లో ఏమన్నా ప్రాబ్లం చేస్తే మటుకు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది, అవసరమైతే సస్పెండ్ చేస్తామనేది కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది నీటి సరఫరా గురించి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్లని ఒక టీంనిచ్చి ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడ వాళ్ళకి తాగునీటి కానీ అవసరమైతే వాళ్ళకు సదుపాయాలు చేయండి అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. దానికి ఒక స్పెషల్ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏమంటే గతంలో ఏదైతే కాళేశ్వరం చేసిండ్రు, ఈ కాళేశ్వరం కూలిపోవడంతో మేడిగడ్డ కానీ సుందరిలా కానీ ఏదైతే వాటర్ స్టోరేజ్ లేకుండా పోయింది. ఆ వాటర్ స్టోరేజ్ ఉంటే ఇప్పుడు పనికొచ్చేది. ఈ 4 నెలలు అయితే వర్షాకాలం లేదు కదా. రేపు ఇప్పుడు ఆల్రెడీ జూన్ తర్వాత వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆల్మోస్ట్ ఆల్ డిసెంబర్లో అంటే చలికాలంలో వచ్చింది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ తప్పిదం అనేది ఈరోజు కేసీఆర్ అండ్ కంపెనీ అంటుంది. కేసీఆర్ అండ్ కంపెనీ మీరు చేసిన తప్పిదం ఏంది? ఈరోజు ఏదైతే కాళేశ్వరంకి ఏవైతే అవి నీళ్లు నిల్వ పెడితే మిగతా పిల్లర్లు కూడా కూలిపోతాయి అన్నందుకే కదా మీరు అన్ని నీళ్లు నిల్వలంతా తీసేసిండ్రు ఈరోజు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వర్షాకాలం వచ్చింది లేదా వర్షాలు పడ్డాక మేము స్టోరేజ్ చేయలేదంటే వేరు మాట. ఇప్పుడు ప్రస్తుతానికి దానికి ఆలోచిస్తే దాన్ని రిపేర్ చేయొచ్చు అది ఇది అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. మరి ఆ రిపేర్ విషయంలో ఎందుకు ముందడుగు వేయట్లేదు అంటే కేటీఆర్ చెప్పేది ఏంటంటే, సరే ఇప్పుడు ఆ డ్యామేజ్ అనేది జరిగిన తర్వాత సదరు ఎవరైతే ఆ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీ మేము రిపేర్ చేస్తాము అని ముందుకు వస్తున్నా కానీ ఇక్కడ సహకరించట్లేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు ఒక మాట చెప్పిండ్రండి, మొత్తానికి మా అగ్రిమెంట్ అయిపోయింది, మా అగ్రిమెంట్ ఉన్నంతసేపు ఇవేమి కాలేదు, ఈ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత అయింది కాబట్టి దీనికి మళ్ళీ రిపేరింగ్ బడ్జెట్ ఇవ్వాలి అని చెప్పి ఎల్ఎన్టీ వాళ్ళు చెప్తుండ్రు. గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ఏం చెప్తుండ్రు, లేదు వాళ్ళు మాకు హామీ ఇచ్చిండ్రు వాళ్ళే రిపేర్ చేస్తారని వాళ్ళు చెప్తుండ్రు. ఇప్పుడు సెంట్రల్ కెన్ని ఏదైతే ఎంక్వైరీ కమిటీ వచ్చిందో వాళ్ళు తీసుకున్న రిపోర్ట్ చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని రిపేర్ చేస్తే కూడా రేపటి దినం ఆ ఒక్క పిల్లర్ చేసి మిగతా నీళ్లు నింపితే మిగతా 4 పిల్లర్ల కూడా అవి మళ్ళీ కూలే పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే కింద ఏదైతే నీళ్లు నిక్షేపాలు లేకపోతే ఇసుక ఉందో దాని మీద ఒక ప్లాట్ఫామ్ లాగా వేసి దానిపైన పిల్లర్లు పెట్టిండ్రు. కింద బేసే కరెక్ట్ లేనప్పుడు నీకు పిల్లర్ ఎట్లా స్టాండ్ అవుతుంది? మొత్తానికి ఏదైతే ఆ స్ట్రక్చర్ మీద స్టాండ్ అయి ఉన్నది పిల్లర్, ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా వెయిట్ వేస్తే మిగతా ఒక 5 నుంచి 6 పిల్లర్లు ఇంకా మిగతాయి కూడా కూలే పరంగా ఉన్నాయి. అటువంటిప్పుడు అక్కడ నిల్వలు ఎట్లా పెడతారు? నీళ్లు నిల్వ పెడితే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదంటారు రేపు. సరే, ఇక యాసంగి పంటల విషయానికి వస్తే ప్రభుత్వం మద్దతు ధరతో కొంటామని చెప్పి మాట అయితే ఇచ్చింది. కానీ ఇంతవరకు అటువైపు కన్నెత్తి చూడలేదంటూ ఇక్కడ రైతులైతే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకని చెప్పి ప్రభుత్వం అటువైపు దృష్టి సారించట్లేదు అంటే మొన్న సూర్యాపేటలో ఏదైతే జరిగిందో ఆ జరిగిన దానికి వాళ్ళు 400 రూపాయలు క్వింటాల్కి తక్కువ ఇస్తున్నారని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక ఇస్తే దానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో కన్సర్న్ మినిస్టర్ ఆయన అధికారులను అక్కడ ఆదేశాలు ఇచ్చి పంపించడం జరిగింది. అయితే దానికి ఏంటంటే కొంతమంది అధికారులు మొత్తము ఈ ఎలక్షన్ ప్రాసెస్ ప్రోగ్రాంలో ఉన్నారు కాబట్టి కొన్ని జాగాల టైంకి పోలేకపోతున్నారు అనేది ఒకటి. ఈరోజు దానివల్ల మటుకు కొంచెం రైతులకు కొంచెం నష్టం జరుగుతుంది. ఎందుకంటే అకాల వర్షాలు ఏవైతే వస్తున్నాయో దానివల్ల కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దానికి ఎప్పటికప్పుడు దాన్ని ఎంక్వైరీ చేయడము లేకపోతే ఎవరైతే ఆఫీసర్ ఉండో అక్కడ కొనుగోలు చేయడానికి ఖచ్చితంగా రైతులకి ఏదైతే ఆ కవర్ కూడా ఏదైతే వర్షాలు అంటున్నారు కాబట్టి ఈలోపు ధాన్యం తడిచి దెబ్బతినక ముందే ప్రభుత్వం అదే ఆదేశాలు ఇచ్చింది. అది కొని ఇమీడియట్గా వాళ్ళని అయినంత మటుకు ఇది చేయండి. అక్కడ కూడా ఏదైతే కోతలు ఏదైతే తీస్తున్నారో అది కూడా తీయొద్దు. ఖచ్చితంగా
ఇవ్వాలా ఆరు ఇంకోటి ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ పంటకు వదిలేయండి, వచ్చే పంట నుంచి నేను ఏదైతే అడిషనల్గా బోనస్ ఇస్తానో అది కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, ఆగస్టు తర్వాత అది కంపల్సరీ ప్రాసెస్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే, ఇక దళిత బంధు రైతు బంధు పథకాల గురించి చూసినట్లయితే బీఆర్ఎస్ పాలనలో సక్రమంగా అందేవి అంటున్నారు, కానీ ఇంతవరకు వాటి మీద కన్నెత్తి కూడా చూడలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటున్నారు. ఇప్పుడు రైతు బంధు అనేది ఒక ప్రోగ్రాం తీసుకొచ్చిందే కేసీఆర్, పెద్ద అది లూటీ చేసే ప్రోగ్రాం. అది లూటీ అని ఎందుకంటున్నా అంటే ఏదైతే గుట్టలు రాళ్ళు ఉన్నాయో అక్కడ సాగు చేసే భూమి లేదో అక్కడ కూడా వాళ్ళకు కూడా ఈ రైతు బంధు పడింది. ఆ పడుడు కూడా ఎట్లా పడింది, ఒక్కొక్కరికి వేలల లక్షలలో పడింది. అయితే వాళ్ళందరిలో కొంతమంది రిటర్న్ చేసిండ్రు, కొంతమంది వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అసలు రైతు బంధు స్కీమ్ తేవడమే ఒక పెద్ద మోసము దగా అంటున్నాను నేను. ఎందుకంటే నక్సల్బరీ కాలంలో ఏదైతే ఈ పెత్తందారులు అనో లేకపోతే ఎవరైతే కౌలు రైతుల దగ్గర గుంజుకొని చేసేవాళ్ళు ఉన్నారో నక్సల్బరీ ప్రోగ్రాంలో నక్సలైట్ల భయానికి వాళ్ళంతా ఆ పొలాలు వదిలి పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ పారిపోయిన వాళ్ళని ఈరోజు రెగ్యులరైజ్ చేయడానికే ఈ రైతు బంధు ప్రోగ్రాం తీసుకొచ్చింది కేసీఆర్ అనేది నేను అంటున్నాను. ఆ ప్రోగ్రాం వల్ల వాళ్ళని మొత్తం రెగ్యులరైజ్ చేసేసింది. ఈరోజు రైతు బంధు ఇప్పుడు మీ అకౌంట్లో పడింది అనుకోండి, మీరు అక్కడ ఉండరు, మీ పొలం అసలు మీ పొలం మీరు కూడా అక్కడ వాడతలేరు, మీరు వదిలేసి వచ్చిండ్రో ఎప్పుడున్నారు అనేది తెలియదు. అక్కడ ఎవరైతే దున్నుకుంటుండ్రో సాగు చేస్తుండ్రో వాళ్ళు ఉంటే వాళ్ళేమో అక్కడ ప్రోగ్రాంలు ఉన్నారు, కానీ మీరు ఇక్కడుండి రైతు బంధేమో మీ అకౌంట్లో పడుతుంది. అంటే ఇది కేసీఆర్ చేసిన ప్లాన్. ఇది దీనివల్ల వాళ్ళని అంత రెగ్యులరైజ్ చేయడము, దీనికి అనుసంధానమే ధరణి. ఈ రైతు బంధు ఎవరెవరైతే పడిందో ఆ రైతు బంధు పడిన వాళ్ళని ధరణి వెబ్సైట్లో వాళ్ళని లీగల్గా తీసుకొచ్చి వీళ్ళే ఓనర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ లీగల్ అనే క్రియేట్ చేయడానికి రైతు బంధు అనేది ఒక ప్రోగ్రాం పెట్టాడు. ఇక ధరణి గురించి చెప్పారు కాబట్టి మాట్లాడదాం. ధరణి ప్రోగ్రాం అంటే ధరణి పథకం, ఈ పోర్టల్ గురించి విస్తృతంగా ప్రచారం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు. కానీ గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఊసే ఎత్తలేదు, దీని గురించే పట్టించుకోలేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. లేదు ఆల్రెడీ ధరణి పోర్టల్ని ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాని మీద ఖచ్చితంగా ప్రక్షాళన ఉంటుంది. భూమి అనేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమే ఆ పేరు కూడా మార్చేస్తుంది. వాళ్ళు ఏదైతే దొంగ లెక్కలు ఇచ్చిండ్రో మొత్తం అడవిని కూడా దోచుకున్నారండి. ఈరోజు అడవి విస్తరణను కూడా గతంలో ఇచ్చిన దానికంటే ఇప్పుడు దోచుకొని వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే ఇప్పుడు మీరు నర్సాపూర్ అడవిలోకి వెళ్ళండి, తెలుస్తుంది మీకు. ఒకప్పుడు అక్కడ ఉండే జంతువులు కానీ జీవరాశులు కానీ అవన్నీ రోడ్ల పైనకి వచ్చేస్తున్నాయి ఈరోజు. ఎందుకు? అక్కడంతా వీళ్ళు ఒక పబ్బులు క్లబ్బుల్లాగా గట్టిపిచ్చేసి కేటీఆర్ అండర్లా వాళ్ళ బినామీలకు ఇచ్చి ఆ అడవులను కూడా వీళ్ళు ఎంజాయ్మెంట్ ట్రీట్మెంట్ చేస్తే అక్కడున్న జంతువులన్నీ రోడ్ల మీదకి వస్తున్నాయి ఈరోజు. ఇది జరుగుతుంది వాళ్ళది. ఇక మొదటి విడత పోలింగ్ జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే 102 స్థానాలకు జరిగింది. ఇందులో మీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన ఎలక్షన్ కానీ లేకపోతే రేపు జరగబోయే ఎలక్షన్ కానీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మంచి మ్యాండేట్ ఇస్తారు పబ్లిక్. రెండోది, ఈ 9.5-10 సంవత్సరాలలో ఏదైతే బీజేపీ అధికారంలో ఉండి ప్రజలకు చేసిన మేలు ఏం లేదు. ఆరు 19 ఏదైతే నరేంద్ర మోదీ కంటే ముందున్న ప్రధానమంత్రులు ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రధానమంత్రులు, ప్రతి ఒక్క ప్రధానమంత్రి ఏదో ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ దగ్గర నేను చూసుకుంటే మొన్న అటల్ బిహారీ వాజ్పేయి అయినా తర్వాత ఈ పివి నరసింహారావు గారు కానీ మన్మోహన్ సింగ్ వరకు కూడా ఏదో ఒక ఇండస్ట్రీని తెరిపించడం జరిగింది. కానీ అదే ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోదీ గారిని చూస్తే 0 ఒక్క ఇండస్ట్రీ తీయలేదు. ఉన్న ఇండస్ట్రీలు అమ్మడానికి, ఎల్ఐసి అమ్మడానికి, లేకపోతే రైల్వేని ప్రైవేటీకరణ చేయడానికి ఇటువంటి పరిస్థితులు చేస్తుంది. దీనివల్ల ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ఆర్ బీజేపీ వాళ్ళు కూడా ఈరోజు బీజేపీ పార్టీ అనేదే మర్చిపోయి నరేంద్ర మోదీ మోదీ అంట. ఆ నరేంద్ర మోదీ కూడా అంటలేరు, ఆ నరేంద్రను కూడా పక్కన జరిపి మోదీ అంటున్నారు. ఇప్పుడు మోదీ ఏమీ లేదు, మోదీ ఖాళీ మాయమాటలు చెప్పడము, ఆయన ఆ కోట్లకి సూట్లకి ఆయన మష్రూమ్ ఫ్లైట్ల కింద తెచ్చుకొని తినడానికే భారతదేశం ఖర్చు అంతా జరిపోతుంది. ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూటమి ఉందో ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటుంది. వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే అబ్కే బార్ 400 అని.
ఇప్పుడు చూసుకున్నట్లయితే 375 స్థానాల్లో పక్కాగా మేము విజయం సాధిస్తామంటూ ప్రధాని మోదీ ప్రతి సభలోనూ చెప్తున్నాడు. అదే కూటమితో కలుపుకున్నట్టయితే 400 పైగా మీరు చెప్పినట్లు 400 పైచీలకు స్థానాలు గెలుచుకుంటామని చెప్పి ప్రతి సభలోనూ మోదీ నోటి నుంచి వస్తున్నట్టు అంటున్నాడు. కానీ ఇదంతా సాధ్యపడుతుందంటారా? ఐవాష్ అంతే. అది ఏమంటే ఏమంటే అండి, ఈరోజు ఒక ట్రెండింగ్ అయిపోయింది. ఏమంటే ఓ రాజ్ కుమార్ గారు గ్రేటు, రాజ్ కుమార్ గారు గ్రేటు, రాజ్ కుమార్ గారు గ్రేటు, రాజ్ కుమార్ గ్రేట్ అని 10 సార్లు అనే వరకు అరే రాజ్ కుమార్ ఎవరు పోయి రాజ్ కుమార్ గ్రేట్ అంట అనేది అంటుండ్రు. కాబట్టి వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఇంతకుముందు ఒక దేశం కోసం ధర్మం కోసం అనే పార్టీ ఉండే, రైట్, మేము కూడా ఒప్పుకున్నాం, చలో ఒక పార్టీ ఒక నినాదంతో పోతుందిలే అని. కానీ ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అనేది పక్కన పెట్టి టార్గెట్ల కోసము లేకపోతే ఎలక్ట్రల్ బాండ్ల కోసం అనేది ఈరోజు ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం అట్లా జరుగుతుంది. ఇంకోటి ఏమంటే 345కు వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు 400 సీట్లు ఎట్లా వస్తే వాళ్ళే చెప్పాలా. రెండోది ఇంకోటి 9.5-10 ఏం కూటమి ఉన్నా 9.5-10 సంవత్సరాలలో మీరు చేయని పనులు అయితే ఉన్నాయి కదా. ఈరోజు ఏదైతే రైల్వేలో సీనియర్ సిటిజన్స్కి కన్సెషన్ ఉండే, ఈరోజు కన్సెషన్ లేదు. నేషనల్ యూత్ అవార్డ్స్ ఇస్తుండే, నేషనల్ యూత్ అవార్డ్స్ లేవు. లేకపోతే నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ ఉండే, అన్ని వివిధ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి 10 మందిని ఎంపిక చేసి ఒక దగ్గర పెట్టి నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ అని అంటే అన్ని మతాలు కానీ అన్ని జాతులు కానీ లేకపోతే అన్ని భాషలు కానీ ఒక్క దగ్గర పెట్టి యువకులల్లా ఒక ఎక్స్చేంజింగ్ ప్రోగ్రామ్ ఉంటుండే. ఈసారి ఆ ప్రోగ్రామే లేదు. ఎన్జిఓ అంటే ఆ ఎన్జిఓలను అంతా దొంగలు అన్నారు. మరి నువ్వు ఎవరికి దోసిపెడుతున్నావా? ఈరోజు ప్రధానమంత్రులు గతంలో ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే అప్పు చేసిండ్రో ఈ 75 ఏళ్ళల్లో, దానికి 3 times నువ్వు ఈ 10 సంవత్సరాలని అప్పు చేసినావు. ఎందుకు చేసినావు? ఎవరికి ఇచ్చినావు? ఈరోజు 2 లక్షల జాబ్స్ ఇస్తున్నావు ఎవ్రీ ఇయర్. ఈరోజు 10 సంవత్సరాలకు 20 లక్షల జాబ్లలో నువ్వు ఎన్ని ఇచ్చినావు ఒకసారి చూపెట్టండి. లేదంటే మేము కాంగ్రెస్ పార్టీ చేసింది పక్కన పెట్టు, నేను గ్రేట్ చేసిన అంటున్నావు కదా. బీజేపీ ప్రభుత్వంలో నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి, నేను చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో చేసిన బెనిఫిట్స్ ఇవి ప్రజలకు అనేది ఒకసారి చేయండి. సరే, గత 2019 ఎలక్షన్ ఫలితాలను చూసుకున్నట్టయితే మీరు దాదాపు ఒక 40 సీట్లకు పైగానే సాధించారు. ఇక ఈ ఎలక్షన్లో చూసుకున్నట్లయితే మీ సీట్ల సంఖ్య అంటే ఇప్పుడు కూటమితో వెళ్తున్నారు కాబట్టి ఎంత మాత్రం పెరగచ్చు అంటారు? ఇప్పుడు ఒకటండి, ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిండో ప్రజలల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఆ ప్రజలల్లో మార్పులు కావడము, తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రజలతో మమేకం కావడము, అసలు ప్రజల కష్ట సుఖాలు ఏంటని తెలుసుకోవడంతో మొత్తం ఒక ఆటోలతోని, లారీ వాళ్ళతోని, లేకపోతే రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ వాళ్ళతో అందరితో మమేకమై అసలు మీ కష్టాలు ఏంది, ఏం జరుగుతుంది, ఈ 9.5 సంవత్సరాల మీకు ఏమి లబ్ధి జరిగింది అనేది అడుగుతూ, ఇన్ని రోజులు రాహుల్ గాంధీకి లేని జ్ఞానం కూడా లేకపోతే ఆయనకు వాళ్ళ సాధక బాధకాలు ఏవైతే తెలియనియో ఈరోజు ఖచ్చితంగా ఆ సాధక బాధకాలు కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా ఏదైతే వ్యూస్ ఎక్స్చేంజింగ్ అయింది. ఎందుకంటే ప్రజల బాధ ఆయనకు అర్థమవుతుంది. అసలు నేను ప్రజలలో పోతే నాకేం బెనిఫిట్ అవుతుంది అనేది కూడా ఈరోజు రాహుల్ గాంధీకి అర్థమైంది. సో ఆ రకంగా ప్రజలల్లో కొంచెం మార్పులు వచ్చినాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ బాన్ అండ్ బ్రాటప్ ఒక మంచి డబ్బుతో కానీ హోదాతో ఉన్న ఫ్యామిలీ, కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఇప్పుడు మనం మిగతా వాళ్ళని చూసినట్టు దోచుకుందాం అనుకుంటే వాళ్ళ చేతిలో ఎన్నో ఉండే. ఆ ఫ్యామిలీ మొత్తం సాక్రిఫైస్ చేసిన ఫ్యామిలీ. ఇందిరాగాంధీ ప్రజల కోసం చనిపోయింది, రాజీవ్ గాంధీ గారు ప్రజల కోసం చనిపోయారు. ఈరోజు సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా ఈ బీజేపీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడంతోనే వద్దులేని ఆమె ఈరోజు సాక్రిఫైస్ చేసింది. రాహుల్ గాంధీ అవకాశం ఉన్నా రాహుల్ గాంధీని చేయలేదు. ఆయన జనరల్గా ఖచ్చితంగా ప్రజలలో మొత్తానికి ప్రజా మనోభావాన్ని ఏందని తెలుసుకున్న తర్వాతనే నేను ఆ స్థాయికి పోవాలనేది ఆలోచించండు. ఈరోజు భారత్ న్యాయ్ జోడో యాత్ర చేయడంతో కాంగ్రెస్ పార్టీకే ఈరోజు మంచి పూర్వవైభవం వస్తుంది. దాంతోపాటు ఈ కూటమి కలిసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు అవసరమైతే అధికారంలోకి వచ్చిందంటే కూడా ఈ నరేంద్ర మోదీ వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపడాల్సింది. ఓకే, ఇక అటు కర్ణాటకలో చూసుకున్నా ఇటు తెలంగాణలో చూసుకున్నా 6 గ్యారంటీ పథకాలతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో మిగతా ఈ 2 రాష్ట్రాలతో పాటు మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ జరిగాయి. ఏ రాష్ట్రాల్లో మీరు పైచేసి సాధించే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతం ప్రతి దగ్గర కూడా బీజేపీ పార్టీకి యాంటీ ఇన్కంబరెన్సీ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి దగ్గర
మాకు ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువనే ఉంటాయి తప్ప గతంలో 10 సంవత్సరాల కింద ఉన్న అవకాశాలు ఇప్పుడు ఉండవు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూటమి ఖచ్చితంగా ఎక్కువ సీట్లే కైవసం చేసుకుంటుంది. ఇక కూటమి అధికారంలోకి వస్తే మీ పార్టీ నుంచి ప్రధానిగా ఎవరిని అనుకుంటున్నారు? అలాగే రాహుల లేకపోతే మల్లికార్జున ఖర్గేనా లేదా ఇంకెవరైనా ఉండబోతారా? రాజ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ ఒక ఓషన్, అది ఒక పెద్ద సముద్రం. అయితే హైకమాండ్ అనేది మాకు ఖచ్చితంగా మొదటి నుంచి ఇప్పుడే కాదు, గత 60-70 ఏళ్ళ నుంచి హైకమాండ్ అనేది ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం. హైకమాండ్ రేపు మల్లికార్జున్ ఖర్గేని ప్రధానమంత్రి కమ్మంటే కూడా ఆ ప్రభుత్వాన్ని నడిపించే దమ్ము సత్తా ఉంటుంది. ఇంకెవరినైనా తీసుకొచ్చినా ఉంటుంది. రేపు నన్ను తీసుకుపోయి కూడా ఆ స్థాయిలో పెడితే కూడా ఆశ్చర్యపడాల్సింది లేదు. హైకమాండ్ మాకు ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికే మేమందరం కూడా శిరస వహిస్తాం. అటువంటప్పుడు రేపు రాహుల్ గాంధీకి చేసిన సంతోషమే, మల్లికార్జున్ ఖర్గే గారిని చేసిన సంతోషమే. ఇంకెవరినైనా హైకమాండ్ వీళ్ళందరికంటే వీళ్ళు బాగున్నారంటే కూడా వాళ్ళని చేయొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీ చూసుకుంటే, అంటే బీజేపీ ఆ కూటమి చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీనే మా ప్రధాని, ఇప్పుడున్న ప్రధాని నరేంద్ర మోడీనే నెక్స్ట్ మా ప్రధాని అని చెప్పి మరీ ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ మీ పార్టీ మాత్రం ఇంతవరకు మౌనం వహిస్తా, ఆ విషయంలో మౌనం వహిస్తానే ఉంది. అంటే ఎందుకు? ఏమన్నా కూటమి సైడ్ నుంచి ఏమన్నా? అంటే ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న దాంట్లో తక్కువ ఉన్నారండి కూటమిలో, కానీ అదే ఇండియా కూటమిలో ఎక్కువ మంది కలిసి ఉన్నారు కాబట్టి వ్యక్తిగత స్వార్థం కూడా కొంతమందికి ఉంటుంది. నేనైతే బాగుంటుంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. రేపు ఆ స్థాయికి పోతే మనకు కూడా ఉంటుంది, మనం కూడా అయితే బాగుంటుంది. కానీ దానికి సరైన సమయం వచ్చినప్పుడు వాళ్ళ టాలెంట్ని, వాళ్ళకున్న ఎఫిషియన్సీని బట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటారు? మొత్తానికి షర్మిల గారు, రాజశేఖర రెడ్డి గారు కూతురు అనేది ఒక ఆమెకు ఖచ్చితంగా ఉంది. తెలంగాణలో కూడా ఆమె వైఎస్ఆర్సీపీ తెలంగాణ అని పెట్టడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. దాని తర్వాత ఆమెను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేయడం జరిగింది. ఈరోజు అన్న ముఖ్యమంత్రి, చెల్లె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. కానీ ఆమె ఎక్కడ కూడా ఆమె పాత్రని వెనక్కి తీసుకుపోవడం లేదు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ప్రజలకు మంచి చేసిన మనిషి అనేది ఒక పేరుంది. ఆ పేరుని, ఆ గుర్తింపుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంత చేయడం లేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుకు తలవంపులు తెస్తున్నారు అనేది ఈరోజు షర్మిల గారు ఎన్నో మీటింగ్లలో చెప్పడం జరుగుతుంది. ఆమె మొత్తానికి, ఎందుకంటే తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆంధ్రాలో పోయింది కాబట్టి అప్పటి నుంచి ఇది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే షర్మిల ఏదైతే చేస్తుందో దానికి కాంగ్రెస్ పార్టీకి ముందు కంటే ఇప్పుడు బెనిఫిట్ ఉంటుంది, కొంచెం మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో కీలకమైన స్థానం కడప నుంచే షర్మిల కూడా పోటీ చేయబోతోంది, దిగుతోంది. అది తన కుటుంబ సభ్యులైన వారితోనే ఈ పోటీ జరుగుతుంది. ఈ పోటీ ఎలా ఉంటుంది? విజయావకాశాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ట్రెండ్ కొంచెం మారింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు షర్మిల గారికి కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయినా పెద్ద అయినా వాళ్ళ చుట్టము అది అంతా ఉన్నాక కూడా ఇప్పుడు ఈమె ట్రెండింగ్ వేరే ఉంది కాబట్టి మొత్తానికి రాజకీయంలో ఈరోజు షర్మిల గారు బాగా తెలంగాణలో చూసిండ్రు, అటు కర్ణాటకలో కూడా చూసిండ్రు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోయినరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయితే ఆమెకు పుట్టిన ఊరే. ఇంకా వాళ్ళకు ఉన్న సత్సంబంధాలు అన్నీ అట్లాగే ఉన్నాయి. కాకపోతే ప్రజలల్లో ఇంకొక మంచి ఒక అభిమానం ఇంకా ఎక్కువైపోయింది తన పైన. ఎందుకంటే రావడమే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలకు వచ్చింది కాబట్టి కొంచెం అది జగన్మోహన్ రెడ్డి బలపరిచినటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే యాంటీ ఉంటుందో ఈరోజు అవినాష్ రెడ్డి మీద కూడా యాంటీ కొనసాగుతుంది. ఆ యాంటీ ఇన్కంబరెన్స్నే ఇప్పుడు షర్మిల గారు క్యాచ్ చేసుకుంటారు. జరిగినటువంటి హత్య కేసుకు సంబంధించి ప్రజలు నమ్ముతున్నారంటారా? ఇప్పుడు తన వేసే ప్రశ్నలకు వాళ్ళ నుంచి సరి అయిన సమాధానం రావట్లేదు. సమాధానం రాకపోవడం అంటే అర్థం ఏంటి? మౌనం సగం అంగీకారం, అంతే కదా. అది ప్రజలు అక్కడే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక సర్వేలు ఏం చెప్తున్నాయి సార్? మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వీటన్నిటితో చూస్తే మీ సర్వేలు ఏం చెప్తున్నాయి? ఎన్ని స్థానాలు? జనరల్గా ఇండియా పోల్ తీసుకున్నా, వేరే పోల్స్ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీకే డబుల్ డిజిట్ వస్తుంది. ఇటు బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్కు సింగిల్ లేదా 2 సీట్లు వస్తాయి, అంతకంటే ఇది లేదు. పోటీ అంటే బీజేపీ కాంగ్రెస్కే ఉంది. అప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మంచి
ప్రజలలో ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది అనేది ఒక ఇది ఉంది. ఆర్ ఇంకోటి ఏమంటే అధ్యక్షుడు ప్లస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా కూడా మళ్ళీ దూకుడుగానే పోతుంది కాబట్టి ఖచ్చితంగా అది అట్లాగే ఉంటుంది. ఇంకోటి మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలు అందరూ సమన్వయంగా ఉన్నారండి. మొత్తానికి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అంటే అబ్బా విభేదాలు ఉన్నాయి, ఒకరినొకరు అనుకుంటారు అనేది అది ఆ ఘట్టం ముగిసింది. ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అందరు మంత్రిత్వ శాఖలు కానీ అందరు మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ అందరు కలిసిపోతున్నారు. ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జనరల్గా ఒకవేళ డివైడ్ అయినా కొంచెం బీజేపీకి అనుకున్నది అనుకుంటే కొంచెం ఎక్కువ వస్తున్నాయి అనుకున్నా. బీజేపీ ఒక 5-6 వరకు రావచ్చు. కాంగ్రెస్ పార్టీకి మటుకు ఖచ్చితంగా 10-12 అయితే పక్కా వస్తాయి. సర్వేలు మటుకు 12-14 అని చెప్తున్నాయి. ఒక మాది మటుకు ఖచ్చితంగా డబుల్ డిజిట్, మిగతా ఇద్దరు మటుకు స్థానాలు పక్కాగా విజయం సాధిస్తారు. ఎస్ 100%. ఓకే అండి, చివరిగా ఇంకా మీ గురించి వస్తే ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉన్నారు, పార్టీకి సేవ చేశారు, ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్గానే మిగిలిపోయారు. కానీ మీకు క్యాడర్ నుంచి మీకు తగిన గుర్తింపు రాలేదు అని చెప్పి మేము విన్నాము. కానీ ఇది కరెక్ట్ పద్ధతి అంటారా? ఇన్నేళ్ళు సేవ చేసిన కార్యకర్తలకి సరైన గుర్తింపు ఇవ్వటం లేదు అంటే గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది అనేటటువంటి ఆరోపణలు వార్తలు వస్తున్నాయి. మీకు నిజంగా పార్టీలో సరైన గుర్తింపు లభించిందంటారా? మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది అనేది మేము నమ్ముతున్నాము. కానీ ఏదైతే బ్యాక్డోర్ పాలిటిక్స్ ఏవైతే ఎంట్రీ అవుతున్నాయో, ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక ఇంట్లోకైనా ఒకటే సీట్ ఇవ్వాలా, మిగతా ఆ ఫ్యామిలీలకైనా ఒక 15 సంవత్సరాలకు ఇంకొక సీట్ ఎవరికి ఇవ్వద్దు అనేది నేను డైరెక్ట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకకి, తర్వాత మల్లికార్జున్ ఖర్గేకి వీళ్ళందరికీ కూడా అంటే అప్పట్లో ఉన్న ఇన్ఛార్జీలు అంటే మల్లికార్జున్ ఖర్గే అప్పుడు ఇన్ఛార్జ్గా లేరు, వీళ్ళందరికీ కూడా 2012 నేను ఇవ్వడం జరిగింది పేర్లతో సహా. ఫలానాయన వాళ్ళ కొడుకు భార్య, ఫలానాయన ఆయన కొడుకు, ఫలానాయన వాళ్ళ తమ్ముడు, ఆ రకంగా మొత్తం లిస్ట్ అవుట్ ఇస్తే మన చింతన్ సభ అని చెప్పి ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఒక్క ఫ్యామిలీలకైనా ఒకటే టికెట్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక వాగ్దానం చేసి తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం చేసి గతంలో 2014లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతికి తప్ప 2 టికెట్లు ఎవరికి ఇవ్వలేదు. కానీ ఈరోజు 2013లో జరిగిన ఎలక్షన్లో అవన్నీ తుంగలో దొక్కి ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఇంట్లో 2-3 ఇవ్వడం జరిగింది. ఇది మంచి పరిణామం కాదు. ఇంకోటి ఏమంటే కాంగ్రెస్ పార్టీలో నాలాగా కష్టపడిన వాళ్ళు నేను కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ఒక దగ్గర ఇప్పుడు నేను 1983 అక్టోబర్లో నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినంటే ఆల్మోస్ట్ 40 years అయిపోయింది. ఇప్పటివరకు కూడా అధికార పదవి వస్తుందని ఆశించి భంగపడడం తప్ప మాలాంటి వాళ్ళని పార్టీ గుర్తించాలని ఖచ్చితంగా కోరడం జరుగుతుంది. ఆర్ ఎవరు కూడా ఈ చెంచాలకి కానీ లేకపోతే వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళ దగ్గర రోజు వెళ్ళి కాళ్ళు మొక్కేటోళ్ళు కానీ ఇటువంటి వాళ్ళకి ఇస్తే పార్టీ నష్టాల పాలవుతుంది. రేపు పార్టీ మంచిగా ఎదిగిన పార్టీని మళ్ళీ మీరే దాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు అటు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే హైకమాండ్ కానీ ఇంకెవరైనా కానీ ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో నాయకులలో ఒకటేమైపోయిందంటే ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళ బంధు ప్రీతి మీదనే ప్రేమ చూపిస్తున్నారు తప్ప ఖచ్చితంగా ఇది లేదు. రెండోది మొన్న రిజర్వేషన్ పరంగా కూడా ఆలోచిస్తే మన దగ్గర ఎస్సీ రిజర్వేషన్ 3 పార్లమెంట్ స్థానాలు, దాంట్లో మొత్తానికి మాదిగ కమ్యూనిటీకి అన్యాయం చేసిండ్రు అనేది ఒక ప్రతిపాదన ఉంది. మొన్న మోతుపల్లి నరసింహులు గారు కానీ లేకపోతే హనుమంతరావు గారు కానీ వీళ్ళందరూ కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళు కూడా దీని గురించి సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రిజర్వేషన్ పాలసీ ప్రకారం 2 సీట్లు మాదిగలకి ఇవ్వాలి, 1 సీటు మాలకి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా చెప్పడం ఈరోజు మా అద్దంకి దయాకర్ గారు కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. ఎస్ ఇదే కరెక్ట్ అని. కానీ ఇప్పటి వరకు కూడా ఏం నిర్ణయం లేదు దాని మీద. ఒకటి ఏంటంటే మందకృష్ణ గారు బీజేపీకి సపోర్ట్ చేస్తుండని ఒక ఉద్దేశంలో పెట్టుకొని అట్లా చేస్తే మటుకు అది మంచి పరిణామం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణలో ఎంతమంది అవుతుందో మెజారిటీ ఎస్సీ వర్గీకరణ గురించి పోరాటంతో మాదిగలు ఎక్కున్నారు. ఆ మాదిగ సమాజానికి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. అట్లా చేయకుండా సమన్యాయం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కటే వర్గానికి మీరు కొమ్ము కాస్తుండ్రు అనేది రేపు ముఖ్యమంత్రిగా కానీ పిసిసి అధ్యక్షుడు కానీ మీకు ఆ పేరు రావద్దని కోరుకుంటూ నేను ఇది ఒక మాట చెప్పడం జరుగుతుంది. గత 30-40 సంవత్సరాల నుంచి మేము పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నాం. ప్రతి దగ్గర కూడా ఉన్నాము. ఈ 2.5-3 సంవత్సరాలుగా
ఏదైతే పిసిసి అధ్యక్షుడు కాకముందు నుండి రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా ఎట్లయితే వర్క్ చేసిండో నేను కూడా ప్రతి ఛానల్లో ఈ మార్నింగ్ డిబేట్ కానీ మధ్యాహ్నం డిబేట్ కానీ ఈవినింగ్ డిబేట్ ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కైవశం అవుతుంది, ఏదో పక్కా పార్టీలు లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఏం తప్పిదాలు చేస్తున్నది ఖచ్చితంగా ఎత్తి చూపించడం జరిగింది. ఆ ఉద్దేశంగా ఆలోచిస్తే అటువంటిగా నేను నాలాగా పనిచేసే వాళ్ళకి కానీ నాకు కానీ ఇప్పటివరకు ఏ అధికార పదవి ఇవ్వలేదు. ఖచ్చితంగా రేపు మీరు గుర్తింపు ఇవ్వాలా, నామినేషన్ పదవులలో ఖచ్చితంగా మా పేర్లు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో జరిగే 17 స్థానాలకు గాను 10 నుంచి 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ శివకుమార్ గారు. సో శివకుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్కారం. థ్యాంక్ యూ అండి. నమస్తే.